మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈజార్ నగలరా కూలిపోయి 25 ఏండ్లాయ్ కట్టిస్తాము అని ఆ నాగేంద్ర దగ్గర కాగితాలు ఉన్నాయి. మా పోటు దించుకుపోయిండు, ఇల్లు కూలిపోయింది. మరి నేను రోడ్డు మీద ఉన్నా, నాకు కళ్ళు కనబడాయి. మళ్ళీ ఏం చేయాలనో మీరు ఎట్లా చేస్తారో, ఏ లీడర్ ఎక్కినా కూడా మాకు ఇల్లు కట్టిస్తలేడు. ఈజార్ నగలనే ఉంది మా ఇల్లు. అడిగినాము, చేసినాము, కట్టిస్తాము, లోన్ ఇస్తాము అన్నారు. అందరికి 10,000 ఇచ్చిండ్రు ఇళ్ళకి నీళ్ళు రాగానే. కానీ నేను 10,000 కూడా తీసుకోలే. లోన్ ఇస్తానంటే 10,000 కూడా తీసుకోలే బిడ్డ. ఎందుకు తీసుకోలేదంటే లోన్ ఇవ్వమన్నారు కదా, మేము తీసుకోలే. అదే విజయనగర్కి వచ్చి మా ఇంటికి చూడుండ్రి, మాది గల్లీలకే ఉన్నది ఇల్లు. మరి నేను రోడ్డు మీద తిరుగుతున్న, ఎండాకాలము కండు కాని రాని ముసలిదాన్ని. నేను దొడ్డికి పోవాలంటే ఎక్కడ పోవాలి, నేను ముఖం కడుక్కోవాలంటే ఎక్కడ కడుక్కోవాలి, నాకు ఇల్లే లేదు అసలు. పోతే నా జాగ చూసి జాగనన్న కట్టియాలి, మీరు కట్టిస్తామని చతాస్తున్నారు మీరు. నేను ఇగో మంది అరుగుల మీద వంటున్నారు, రేపు ఆనొస్తే వండ పెట్టుకుంటారు బిడ్డ. ఎవరింటకు రాణిస్తారా? నన్ను రాణిస్తారా మీరు? ఓట్లు అంటే ఎవరికి వేయాలంటే వాళ్ళకి వేసిండ్రు. ఎవరికి? నేను మాకు ఎవరి ఇల్లు కట్టిస్తాన్నారు వాళ్ళకి వేసిన, అంతే. నేను దావకానికి వచ్చి వేసిన. ఉస్మాన్లా టక్కరయ్యి ఇగో చెయ్యి ఇరిగిపోయింది. యాక్సిడెంట్ అయ్యి నాకు చెయ్యి ఇరిగిపోతే ఇక రాడేసిండ్రు. ఇక రాడేస్తే ఇక కట్టె పట్టుకొని ఇప్పుడు నడుస్తున్నా. 2 నెలలు నేను. నాకు పింఛని ఈడ చేయలే బిడ్డ. ఏ బషీర్బాగ్ చివరస్తల పెద్దగా లేకుండేనా, అప్పుడు నా మొగడు చచ్చిపోయిండు. అవే 2,000 ఇస్తుండు. నాకు కండ్లు కనబడతలేవు, నేను తిరగాలంటే తిరగలేను. ఏ ఆఫీస్కైనా నేను తిరగలేను. నన్ను తీసుకుపోయేటోళ్ళు ఉంటే నేను వచ్చి ఆడ కూడా మాట్లాడతా. ఇక అంతే. ఎవరికి వెయ్యా, నాకు ఇప్పుడు ఇల్లు కట్టిస్తేనే నేను మళ్ళీ వేస్తా ఓటు. లేకుంటే ఓటు గీట అని నా దగ్గరికి రావద్దు. నా ఇల్లు అట్లనే ఉండాలి. ఏ ఓటు కూడా వెయ్యా, నాకు ఇల్లు కట్టించినాకనే వేస్తా. నాకు లోన్ వస్తుంది అని సతాంచి పెట్టిండ్రు. ఎవరు సతాంచిండ్రు? నాగేందరు, విజయరెడ్డి అందరూ. ఫోటో కూడా తీసుకుపోయిండ్రు పెట్టి గుర్చకాడ. ఎవరికి? రేవంత్ రెడ్డి నాకేమెరక? కేసీఆరే తెలుసు. కేసీఆర్ కింద ఈయన నాగేందర్ ఉండు. నాగేందర్కు నోటీసులు అన్నీ ఇచ్చిన. ఫోటో తీసుకుపోయిన వాళ్ళు ఎవరో ఈడ 2 ఆడేళ్ళు 2 మొగోళ్ళు వచ్చిండ్రు, ఫోటో తీసుకుపోయిండ్రు. రాలేదమ్మా, రాలేదు. అప్లై చేసినా కూడా అన్న ఎలక్షన్లు అయినాక ఇస్తామని అన్నారు. ఎలక్షన్లు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. అందరు గెలిచిరు, ఎక్కడోళ్ళు లెక్క అయినారు. ఇది అయింది ఏం లేదు. మళ్ళీ నా మొగడు చిన్న ఏళ్ళు అయితే సర్టిఫికేట్ తోటి అప్లై చేసిన, అంత చేసిన. ఇది వరకు అయింది, పింఛన్ లేదు నాకు. నా కాళ్ళు ఇరిగిపోయింది, ఆపరేషన్ అయింది. ఇంట్లో ఉంటున్నా, ఇంట్లో ఉండి నడవనీక కూడా వస్తలేదు. నాకు పింఛన్ లేదు, ఏం లేదు. ఇది వరకు అయింది. ఎలక్షన్లు అయినాక ఇస్తామని అన్నారు. ఏం చెప్పి ఇది వరకు అయింది, ఏం లేదు. మరి అప్పుడు అట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయింది, ఏది లేదమ్మా. ఓ ఇల్లు కట్టుకో, లోన్ ఇస్తామన్నారు, లోన్ లేదు. ఇల్లు కట్టుకుందామంటే అది లేకుండా నాకు ఎవరు వస్తలేరు, చూస్తలేరు. ఎమ్మెల్యే వస్తలేరు. ఓట్లు ఉన్న దినాలు వస్తారు. దీంట్లో ఓట్లు అయిపోయినాక ఎవరు వస్తలేరు. గెలిచి వాళ్ళు మంచిగా అవుతారు, మేమేం ఉత్తగా అవుతున్నాము. డేనీసులు మంచిగా ఉండలేవు, ఇండ్లు మంచిగా ఉండలేవు. బస్తీ పూర ఇది అయిపోతుందమ్మా. ఎవరికి వేస్తలేను. నాకు పింఛన్ వస్తలేదు. నేను ఎట్లా వేస్తా? నన్ను పింఛన్ రాలే. మరి ఎన్ని రోజులు అవుతుంది? నాకు కూడా శాతం అయితే లేదు. నడవడానికి మార్కెట్ కొనుక్క కూడా రాదు అమ్మ. నాకు వెళ్ళదు. ఓ బాత్రూమ్ లేదు, ఏది లేదు. నాకు పింఛన్ రాంది. నేను ఎవరికి వేస్తలేనమ్మా.